ఉపాసన చెయ్యవలసినటువంటి విధానాన్ని నిర్ణయించడంలో ఏ కాలమునందు ఏ భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేసి మనం భగవంతుడికి దగ్గరగా జరగవలసినటువంటి సౌకర్యం ఉంటుందో నిర్ణయించడంలో ఋషులు ద్రష్టలు, మహానుభావులు. వారికి మనం రుణపడిపోయాం. వాళ్ళు ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళకి చతుర్దశి పరివ్యాప్తమైనటువంటి కాలాన్ని మాస శివరాత్రిగా నిర్ణయించారు. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటటువంటి మాఘమాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళకి చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉండేటటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని నిర్ణయించారు. ఈ మహాశివరాత్రి పరమాద్భుతమైనటువంటి కాలం. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని ఒక నానుడి. అంటే ఒక మనుష్య జన్మ మొత్తానికి కనీసం ఒక్క శివరాత్రినైనా నిర్వహించు, ఒక్క శివరాత్రినైనా భక్తితో గడిపి సార్థక్యాన్ని పొందు అని. ఎందుచేత అంటే అది లింగోద్భవమైనటువంటి రోజు. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత ఉపశశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. పాతాళలోకంలో ఇంకా కింద వరకు ఎక్కడ వరకు ఉందో కనిపెట్టడానికి వీలు లేనంత కింద నుంచి ఈ పైన ఎంతవరకు ఉన్నదని చెప్పడం సాధ్యం కాదో అంతకన్నా పై వరకు ఒక లింగము భేదించుకుంటూ పైకొచ్చింది. అది జ్యోతిర్లింగం, అది జ్యోతిస్వరూపం. అది ఎప్పుడు వచ్చింది అంటే అర్ధరాత్రి వేళ వచ్చింది. చీకటి అన్న మాట భయానికి పర్యాయపదం. పగటి వేళ మీరు ఇలా వెళ్ళండి అంటే నడిచి వెడతాడు. అదే చీకటిగా ఉందనుకోండి భయపడతాడు. ఎందుకని అంటే చీకట్లో యథార్థం తెలియదు, దుంగా తెలియదు, దొంగ తెలియదు. అటువంటి పరిస్థితిలో మీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని పట్టుపుట్టాలున్నా, ఎన్ని నగలున్నా ఆ భయం పోదు. ఆ వస్తువేదో తెలియదు. కానీ ఒక దీపం పట్టుకొస్తే యథార్థమైన రూపం తెలుస్తుంది. ఇది పాము కాదు తాడు అని తెలియగానే మనసులో ఉన్నటువంటి భయమంతా ఎగిరిపోతుంది. సంతోషంగా నిలబడతాడు. అసలు ఏది సత్యము ఏది అసత్యము అన్నది తెలియాలి అంటే లోపల ఆ జ్యోతిర్లింగము వెలగాలి. ఆ జ్యోతిర్లింగమైనటువంటి జగద్గురువైనటువంటి దక్షిణామూర్తిగా నిలబడినటువంటి పరమశివుని యొక్క అనుగ్రహం కలిగితే యథార్థమైన వస్తువేదో తెలుస్తుంది. అందుకే జగద్గురు స్వరూపంగా చీకటిని పోగొట్టడానికి చీకటి దట్టంగా ఉండేటటువంటి అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపంగా సంవత్సరంలో 2 పర్యాయాలు పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఒకసారి కరచరణాదులతో కాళ్ళు చేతులతో వచ్చాడు, ఒకసారి అరూపరూపి కాళ్ళు చేతులు లేకుండా వచ్చాడు. దక్షిణాయనంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి విశేషమైన చీకటికి ప్రఖ్యాతి. అటువంటి తిథి నాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ కరచరణాదులతో కృష్ణం వందే జగద్గురుం జలధరధీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ బరకిరీటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో. కరచరణాదులతో కృష్ణం వందే జగద్గురుం, లోకముల యొక్క చీకటిని పోగొట్టగలిగినటువంటి జగద్గురువై కృష్ణ పరమాత్మ శ్రావణ మాసంలో అర్ధరాత్రి ఆవిర్భవించాడు. అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఆ జ్యోతిర్లింగం చీకటిని పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చి మోక్షమునకు కారణమవుతుంది.
జ్ఞానమిచ్చి మోక్షమే ఇవ్వగలిగినటువంటి జ్యోతిర్లింగం ఇంకా సామాన్యమైనటువంటి కోర్కెలను దేన్ని తీర్చలేదు. అందుకే ఈప్సిత సిద్ధయే సమస్తమైనటువంటి కోర్కెలను వర్షిస్తుంది. అటువంటి జ్యోతిర్లింగము ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన కాలము మహాశివరాత్రి. మహాశివరాత్రి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు శాస్త్ర విహితంగా కానీ, శాస్త్రాన్ని పాటించకుండా కానీ, మనస్ఫూర్తిగా కానీ, యాదృచ్ఛికంగా కానీ, సంకల్పపూర్వకంగా కానీ, కాకతాళీయంగా కానీ ఏది చేసినా అది పుణ్యకార్యం అయినప్పుడు అది విశేషమైనటువంటి ఫలితాన్ని తీసుకొస్తుంది. అన్నం తినడానికి ఖాళీ లేక అన్నం తినకపోయినా, తినడానికి అన్నం లేక తినకపోయినా, తినకుండా ఉండి ఉపవాసం ఉండి ఈశ్వర సేవ చేద్దామని తినడం మానేసి ఉపవాసం ఉన్నా, జ్వరం వచ్చి నిద్ర పట్టక జాగరణ చేసిన, ప్రయత్నపూర్వకంగా ఇంద్రియములను భగవంతుని యందుంచి జాగరణ చేసిన, లేక ఏ కారణానికో నిద్ర పట్టక నిద్రపోకపోయినా అది జాగరణము కిందకు వస్తుంది, ఇది ఉపవాసం కిందకు వస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ ఏ చిన్న మంచి పని చేసినా అంత గొప్ప ఫలితాన్ని వర్షిస్తుంది. ఒక్కొక్క కాలమునందు చేసినటువంటి పని అంత శక్తినిస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు అందరూ కూడా ప్రత్యేకంగా బిల్వదళాలతో మహానుభావుడైనటువంటి పరమశివుణ్ణి సేవిస్తారు. అందున ప్రదోష వేళలో ఆ బిల్వదళాలతో పరమశివుణ్ణి సేవించడం, అభిషేకాలు చెయ్యడం, ఆవు పాలు, పాలలోంచి వచ్చినటువంటి పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, విభూతి ఇటువంటి పదార్థములతో శంకరుడికి అభిషేకం చెయ్యడం, అర్ధరాత్రి వేళ కూడా లింగోద్భవ కాలం కాబట్టి ప్రత్యేకంగా అభిషేకం చెయ్యడం, శివ భజనలతో, శివ స్తోత్రాలతో, పుణ్యకార్యాలతో, సాత్వికమైనటువంటి పదార్థం ఎంత తీసుకుంటే శరీరం నిలబడి మనసు ఇంద్రియములు భగవంతుని యొక్క పాదముల యందు కదలకుండా నిలబడతాయో అంత పదార్థమును మాత్రమే స్వీకరించడం, తదనుగుణంగా శరీరాన్ని నిలబెట్టుకుని భగవంతుని యందు పూనికతో నిలబడడం, భగవంతుణ్ణి సేవించడం అత్యంత ప్రధానమైనటువంటి విషయములుగా పేర్కొనబడ్డాయి. అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు, ఒకరికి ఓపిక ఉన్నది చక్కగా వెళ్ళి దేవాలయానికి చెయ్యగలిగినన్ని ప్రదక్షిణాలు చేస్తారు, ఇంకొకరికి ఓపిక ఉన్నది కళ్యాణం చేయిస్తాడు, ఇంకొకరికి ఇంట్లో ఆవు ఉన్నది పాలు పట్టుకెళ్ళి అభిషేకానికి ఇస్తారు, ఇంట పూసిన పువ్వులు ఇస్తారు, భగవన్నామ స్మరణ చేస్తారు, భజన చేస్తారు, శివస్తోత్రములను చదువుకుంటారు. చక్కగా ఆ రోజున సాత్వికమైనటువంటి బుద్ధితో సమాజ హితమునకు పనికొచ్చేటటువంటి మంచి పనులు చేస్తారు. గోశాలల్లో ప్రదక్షిణాలు చేస్తారు, రుద్రాధ్యాయాన్ని వింటారు, రుద్రాధ్యాయాన్ని జపం చేస్తారు, రుద్రాధ్యాయంతో హోమం చేస్తారు, రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తారు. ఏదీ చేత కాకపోతే శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శివ 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 అని అన్నా చాలు. భక్తితో మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేటటువంటి జన్మ కాదు, జంతూనాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు. మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు, భగవంతుని అనుగ్రహంతో నరజన్మ వచ్చింది. అందున అటువంటి జన్మని పొంది ఉండగా ఈ మహాశివరాత్రి కాలంలో అనుష్ఠించగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనందరి యొక్క భాగ్య విశేషం. అందుకే అందరం కూడా చక్కగా భక్తితో మనం చెయ్యగలిగినటువంటి మంచి పని ఏదుంటుందో, మన ఆరోగ్యం ఏ మంచి పని చెయ్యడానికి అనుమతిస్తుందో అటువంటి మంచి పనులు చేస్తూ, సద్గ్రంథాలని చదువుకుంటూ, భజనలు చేస్తూ, ఉపవాస దీక్ష పట్టి జాగరణ చేస్తూ, పరమశివుణ్ణి సేవిస్తూ, అభిషేకం చేస్తూ, ప్రదక్షిణాలు చేస్తూ, మారేడు దళాలతో స్వామిని అర్చన చేస్తూ, చేస్తున్న ప్రదేశాలలో సహకారాన్ని అందిస్తూ మనందరి జీవితాల్ని ధన్యం చేసుకుందాం. అటువంటి పరమాద్భుతమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ తేలికగా అనుష్ఠించి అభ్యున్నతి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి విశేషాన్ని అందించాలని తాపత్రయపడినటువంటి ఈటీవీ సిబ్బందికి, యాజమాన్యానికి, అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాల్ని తెలియచేస్తూ